ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఆర్జీవీ ఈ రోజు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే రిట్ పిటిషన్ సంబంధించి ఈ రోజు విచారణ సాగింది. విచారణలో భాగంగానే ఆ పిటిషన్ లో ఆర్జీవీ తన పైన కేసులు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయో ఆ కేసులకు సంబంధించి నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ లో దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటు ఒకే కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కాబట్టి అలాంటి అక్రమ కేసులు తన పైన నమోదు చేయకుండా పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా ఆర్జీవీ తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన కేసు న్యాయమూర్తి ఈ వాయిదా వేయడం జరిగింది. అయితే సోమవారానికి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. దాంతో పాటు ఈ పలు సెక్షన్ల కింద అక్రమంగా తన పైన కేసులు నమోదు చేస్తున్నారు. ఒకటే అంశానికి సంబంధించి అనేక కేసులు పెడుతూ తనను ఇబ్బంది పెట్టేందుకు ఇబ్బందులకు గురి చేసేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తారంటూ కూడా పిటిషన్ లో ఆర్జీవీ పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి కేసుని వాయిదా వేయడం జరిగింది. లక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.